అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో సిద్ధు అనే బాలుడు ఉండేవాడు. ఒక శాంతమైన వీధిలో నడుస్తున్నాడు. సూర్యకాంతి చెట్ల మధ్య నుంచి కొంచెం కాంతిని వేస్తుంది. అతను ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలని చూసే మానవత్వం గల బాలుడు. ఈరోజు అతని కళ్ళు ఒక అజ్ఞాతమైన వస్తువుపై పడతాయి. బేకరీ వద్ద పెద్ద డస్ట్బిన్ పక్కన సిద్ధు ఒక చిన్న చెడిపోయిన పిల్లిని కనుగొంటాడు. ఆ పిల్లి బలహీనంగా కనిపిస్తుంది. దాని బట్టలు గోధుమ మరియు తెల్లగా కలబడినవి. దాని కళ్ళు భయంతో మరియు ఆగ్రహంతో కలిసినప్పుడు ఆ మెరుపు అనిపిస్తుంది. సిద్ధు తన శాంతమైన దృష్టిని ఉంచి పిల్లిని భయపడకుండా దగ్గరగా వచ్చి చేతిని పొడిగించి వచ్చి చిన్నదానా అని పిల్లికి చెబుతాడు. కొన్ని సెకన్ల తరువాత పిల్లి జాగ్రత్తగా దగ్గరగా వస్తుంది. దాని ముసురుల్ని ఉతికి ఉంచుతుంది. అది సిద్ధు చేతిని సున్నితంగా కుట్టుతుంది. సిద్ధు ఆ పిల్లిని ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను వంటగదిలో చిన్న బౌల్లో ఆహారం పెడతాడు. పిల్లి ఇప్పుడు మరింత విశ్రాంతిగా వేడిగా తింటూ ఉంది. మళ్ళీ సిద్ధు పిల్లికి మంచం పెట్టి అంధకారంలో అది సౌకర్యంగా వంగుతున్నప్పుడు ఎగురుతున్నప్పుడు అతను కొంత మంచి ఫీల్ చేస్తుంటాడు. ఈ కథ యొక్క నీతి ఇతరులకు సహాయం చేయడమే ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య అంశం.